విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉన్నటువంటి వారు, బ్రహ్మను తదేకనిష్టగా దర్శిస్తూ ఉన్నటువంటి వారు, దేవతా సమూహం అంతా కూడా ఈ ప్రళయాగ్నికి తల్లడిల్లిపోయిందట. తల్లడిల్లిపోయి వెంటనే ఏం చేసింది, అయ్యా వీళ్ళిద్దరూ దేనికి సంకేతాలు, జాగ్రత్తగా గమనిద్దాం. దేనికి సంకేతాలు అంటే సృష్టికొకరు, స్థితికొకరు. ఈ సృష్టికి స్థితికి అనేటువంటి ఈ రెండు విభాగాలకి వీరిద్దరిని విశేషంగా మనం స్వీకరిస్తే, వీళ్ళని గౌరవిస్తే, మరి ఇంకా 3 కృత్యములు ఉన్నాయిగా. మొత్తం ఉన్నటువంటి కృత్యములన్నీ జగత్తులో 5 కృత్యములు. ఏమిటి 5 కృత్యములు అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములు. ఈ 5ంటిని సరపాలి అంటే ఈ రెండింటికి వీరున్నారు. లయము అనేటువంటి దానికి, దాంతోపాటు తిరోధానం అనేటువంటి దానికి, అనుగ్రహం అనేటువంటి దానికి, ఈ 3 కృత్యములు చేయదగినటువంటి వాడు అసలు ఈ 5 కృత్యములు కూడా, ఈ 5 కృత్యములకు కూడా మూలమైనటువంటి వాడు ఇంకొకడు ఉన్నాడు. ఆ ఉన్నటువంటి వాడు ఎవడు? జాగ్రత్తగా ఆలోచించారు. మొత్తం అక్కడ ఉన్నటువంటి బృహస్పతిని అడిగారు, అయ్యా గురువు గారు చెప్పండి, అసలు దీనికి అంతటికీ మూలమైన వాడు. ఇప్పుడు ఈ ప్రళయాన్ని ఆపాలి మనం. ఈ ప్రళయం మనం అనుకుంటే వచ్చింది కాదు, అనాలోచితంగా వచ్చింది. పైగా చెయ్యకూడని వాళ్ళు ప్రళయాన్ని ఇక్కడ చేస్తున్నారు. కనుక వీడిని నిరోధించాలంటే ఇప్పుడు మనం ఎవరి పాదాలు పట్టుకోవాలి, మమ్మల్ని అనుగ్రహించండి అన్నారు. అయ్యా ఈ జగత్తు బ్రహ్మచే సృజింపబడింది కదా, ఈ జగత్తంతా బ్రహ్మచే సృజింపబడింది. కనుక బ్రహ్మకు అతీతముగా మరొకటి ఉంది. ఏమిటది? కైలాసము. ఆ కైలాసానికి ప్రయాణం కండి. అక్కడ ఎవరున్నారు? ఈ పంచకృత్యములను సలిపేటువంటి వాడు. ఈ బ్రహ్మ విష్ణువు అనబడేటువంటి 2 విభాగాలకు కూడా అధ్యక్షుడు. పైగా మొత్తం ఈ జరుగుతున్నటువంటి దానికి పూర్వముగా ఉన్నటువంటి వాడు, జరిగినటువంటిది జరిగిన తర్వాత అంత్యమునందు కూడా ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు అక్కడ వసిస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళి ఆయన పాదాలు కనుక మనం పట్టుకున్నట్లయితే ఈ విపత్తు నుంచి మనం అందరం కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని సెలవిచ్చారు. వెంటనే బృహస్పతితో కూడుకుని ఈ దేవతా సమూహం అంతా కూడా కైలాసానికి ప్రయాణమైంది. వెళ్ళంగానే అక్కడ పరమశివుడు పార్వతీ సమేతుడై ఉన్నాడట. ఎలా ఉన్నాడట? ఆ రూపాన్ని చూపిస్తాడు. ఓంకార స్వరూపం. ఆ ఓంకారం అనేటువంటి దాన్ని నోటి యందు పలికితే ఎంత శాంతి కలుగుతుందో, ఎంత మన ఇంద్రియములన్నీ వైభవమునంతా కూడా లోపలికి వెళ్ళి తదేకముగా లయమైపోతుందో ఓంకార ధ్యానంలో. ఆ లయమైపోయినటువంటి ఇంద్రియ సంపదంతా మనకిచ్చేటువంటి శాంతి అనేటువంటి పదానికి ఇంకేదైనా అర్థం ఉంటే ఆ అర్థానికి ప్రతిరూపంగా ఉన్నాడట అక్కడ ఉండేటువంటి శివదర్శనం. అటువంటి శివుడు ఎడమకాలు కుడికాలు మీద వేసుకుని పద్మాసనం వేసుకున్నటువంటి ముద్రలో కూర్చుని పద్మము వలె భాషిస్తున్నటువంటి 2 చేతులను కూడా ధ్యాన ముద్రలో ఉంచుకుని తదేకనిష్టతో తపస్సు చేస్తూ కూర్చున్నాడు. అంతర్లీనుడైపోయి ఉన్నాడు. ఆ అంతర్లీనుడైపోయినటువంటి ఆ పరమశివ ధ్యానాన్ని చేసి ఆ చుట్టుపక్కల వచ్చినటువంటి ఆ దేవతలందరూ కూడా జాగ్రత్తగా స్వామిని అలా తదేకనిష్టతో మోకాళ్ళ మీద కూర్చుని అంజలి ఘటిస్తూ కూర్చున్నారు. ఆయన కళ్ళు తెరిచేదాకా మాట్లాడడానికి వెళ్ళలేదు. ఒకనొక సందర్భానికి ఆయన నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచిన తర్వాత, అయ్యా మీరందరూ ఎవరో నాకు తెలుసు, బాగున్నారా అన్నారు. అంటే మనందరికీ కూడా పూర్వము ఈయన ఉన్నాడు. వాళ్ళకి అర్థమైపోయింది, మన గురువు గారు చెప్పిన విషయం కరెక్టే, ఈయన మనందరికీ కూడా పూర్వమే ఉన్నటువంటి వాడు. నమస్కరించారు. అయ్యా మహేశ్వర, మాకు ఈ ఇబ్బంది వచ్చింది అని చెప్పాలని నోరు తెరిచే లోపలే జరుగుతున్నటువంటి ప్రళయము, అది ఎందుకు జరుగుతుందో అనేటువంటి విషయము, దాని వెనకాల ఉండేటువంటి తత్వము 3 నా వలననే జరుగుతున్నాయి. కనుక ఆ జరుగుతున్నటువంటి దాన్ని ఎలా ఆపాలో కూడా నాకు తెలుసు, పదండి వెళ్దామన్నారు. లేచారు, త్రిశూలాన్ని తీసుకున్నారు, బయలుదేరారు. బయలుదేరి మొత్తం ఈ ప్రపంచానికి, ఈ జగత్తుకి ఎక్కడైతే ఈ విధ్వంసం జరుగుతుందో ఆ జగత్తుకు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని అంతటినీ పరికించాడు మహేశ్వరుడు. పరికించిన తర్వాత ఏం చేశాడు? ఈ లోపల ఆయన పరికించి వీళ్ళిద్దరితో మాట్లాడి ఒక రకమైనటువంటి భావనని వెలుపుచ్చాలయ్యా, ఎందుకు చేస్తున్నారు పెద్ద మనుషులు, ఇద్దరు కూర్చొని మనందరం చర్చ చేసుకుందామని మాట్లాడాలి. ఆ మాట్లాడదామనే లోపలేమైంది? బ్రహ్మగారు వెంటనే పరాశర మంత్రంతో కూడుకున్నటువంటి అస్త్రాన్ని సంధించారు. ఆ పరాశర అస్త్రాన్ని సంధించేటప్పటికల్లా విష్ణుమూర్తి మరి దానికి తగినట్లుగా ఇంకోటి వేయాలి కదా. ఆయన వెంటనే విభూది మంత్రాన్ని జల్లినటువంటి కాలభైరవ అస్త్రాన్ని సంధించేశారు. ఈ 2 జగత్తులోకి వచ్చేటప్పటికల్లా ఏమైపోయింది? దాన్ని ఇంకా భరించడం ఈ జగత్తు యొక్క స్థితి కాదు. దానికి ఎన్నో 100 రెట్ల, 1000 కోట్ల రెట్ల స్థాయిలో మొత్తం ప్రపంచాన్ని బూడిద చేయగలిగే శక్తి ఈ 2 అస్త్రాలకి ఉంది. ఈ 2 అస్త్రాలు ఎప్పుడైతే ఉన్నట్టుండి వాళ్ళిద్దరి నుంచి బయటికి వచ్చేసి ఆకాశంలో ప్రయాణం చేస్తే ఇంకో కొద్ది నిమిషాల్లో అవి 2 కూడా ఒకదానికొకటి తగులుకుని మొత్తం జగత్తంతా కూడా నాశనం అయిపోవాలి. అంత స్థితి వచ్చేటప్పుడు మాట్లాడే ప్రయత్నం ఉందా? ప్రయత్నం చేయడానికి సందర్భం, సమయం ఉందా? లేదు. వెంటనే ఏమైపోయింది? ఇలా నుంచుని వాళ్ళిద్దరినీ ఒక స్థితిలోకి తీసుకురావాలనేటువంటి సంకల్పం కలిగినటువంటి శివుడు ఉన్నట్లుండి ఒక అగ్నిస్తంభం వలె ప్రకటింపబడ్డాడు అని.
అగ్నిస్తంభం అట. అది ఎంత పెద్ద అగ్నిస్తంభం అంటే ఈ రెండు అస్త్రాలు కూడా మధ్యలోకి వచ్చి ఒకదానికొకటి తగులుకునేటువంటి ఆ మధ్య స్థానం ఏదైతే ఉందో ఆ స్థానంలోకి వచ్చి ఈ అగ్నిస్తంభం ఉన్నట్లుండి అసలు చూడడానికి మెడకాయ నొప్పెట్టేటట్లుగా, అసలు ఎక్కడ ఉద్భవించిందో తెలియడానికి అవకాశం లేనట్లుగా ప్రత్యక్షమైందట. ఆ ప్రత్యక్షమైనటువంటి ఆ అగ్నిస్తంభాన్ని చూసి వీళ్ళిద్దరూ నోర్లు వెళ్ళబెట్టారట. ఆకాశంలో సంచరించి ఒకదానికొకటి తగులుకోబోతున్నటువంటి ఈ రెండు అస్త్రాలు ఏవైతే ప్రళయ విధ్వంసాన్ని సృష్టించాలో ఆ రెండు కూడా ఈ అగ్నిస్తంభంలోకి ఎటువైపు నుంచి అవి వస్తున్నాయో ఆ దిశగా ఆ అగ్నిస్తంభంలో లయించిపోయినాయి. ఆ లయించిపోవడం వల్ల ఏం జరిగింది? ఎక్కడా ఏది లేదు. తనలో తను రమించిపోతున్నటువంటి శివుడు ఎక్కడా దేనికి కూడా ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా అదే ధ్యాన ముద్రలో ఉన్నట్లుగా అగ్నిస్తంభం మరింత ప్రకాశంతో చల్లదనాన్ని జగత్తుకు అందిస్తూ హాయిగా ఉండదు. అంతసేపు ఉన్నటువంటి యుద్ధ వాతావరణం అంతా కూడా మొత్తం ఆ లింగంలోకి వెళ్ళిపోయింది, ఆ అగ్నిస్తంభంలోకి వెళ్ళిపోయింది. ఎలా ఉందయ్యా అగ్నిస్తంభం? దేదీప్యమానంగా వెలిగిపోతుంది, కళ్ళు మిరుమిట్లు కొలిపోతున్నాయిట. ఆ కళ్ళు మిరుమిట్లు కొలుపుతున్నటువంటి ఆ అగ్నిస్తంభాన్ని చూసేటప్పటికల్లా తెలియకుండానే దేవతా సమూహం అంతా రెండు చేతులు ఎత్తి హరహర మహాదేవ శంభో అని ఎలుగెత్తి కొనియాడారట. ఆ కొనియాడినటువంటి ఆ సందర్భాన్ని పట్టుకుని ఈ లోపల వీళ్ళిద్దరూ చోటుకు వచ్చేసారు. మనమిద్దరం పోట్లాడుకుంటే బాగుంది, మన ఇద్దరిని ఆపడానికో లేదు మన ఇద్దరం చేస్తున్నటువంటి పనిని తెలియకుండానే మనతే ఆపించాలనేటువంటి ప్రయత్నం ఇంకో మూడో వాడు చేశారు. ఇంకో ముందు వీళ్ళిద్దరూ చోటుకు వచ్చేసారు. వచ్చేసి ఏం చేశారు? అసలు ఈయనెవరు, ఏమిటి మధ్యలోకి వచ్చింది ఏమిటి, దీని సంగతి ఏమిటి? ఇప్పుడు మనం వేసినటువంటి అస్త్రాలు కూడా ఇందులోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏమన్నా పెద్ద విస్ఫోటనం జరుగుతుందా, లేకపోతే ఇది ఏమన్నా ఇంకే రకమైనటువంటి మెసేజ్ ఏమన్నా ఇస్తుందా, ఆకాశవాణిలాగా మనకి ఏమన్నా చెప్తుందా? ఒక నిమిషం చూశారు, ఒకళ్ళు ఒకవైపు వెళ్ళారు. ఎక్కడ ముందుకి వెనక్కి ఎంత వెళ్ళినా సరే ఆయాసం వస్తుంది తప్ప వాళ్ళకి ఎక్కడా కూడా ఒక రౌండ్ కూడా ఫుల్గా అవ్వట్లేదు. దాంతో మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే మళ్ళీ ఇద్దరు కలుసుకున్నారు. ఇద్దరు మాట్లాడుకున్నారు, అయ్యా ఒక పని చేద్దాం, అసలు ఇదేంటో తెలుసుకోవాలంటే ఇదేంటో తెలుసుకున్నాక మళ్ళీ మన యుద్ధం తర్వాత చేద్దాం. ఇదేంటో తెలుసుకోవాలంటే నువ్వేం చేయంటే హంసవాహనం నీ వాహనం, ఆ వాహనం ఎక్కి పైకి ప్రయాణించు, నేను వరాహ స్వరూపాన్ని పట్టుకుని కిందకి వెళ్ళిపోతాను. ఇద్దరము తలో వైపుకు వెళ్తే అప్పుడు దీని ఆద్యంతాలు అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అనేటువంటి విషయం తర్వాత మనం ఆలోచించేటువంటి అవకాశం మనకి దొరుకుతుంది. దీని గురించినటువంటి సమాచారం మన ఇద్దరికి వస్తుంది అనేటువంటి విధానంతో ఇద్దరు తలో వైపుకి ప్రయాణం చేశారు. బ్రహ్మగారు హంసవాహనాన్ని వేసుకుని పైకి వెళ్ళిపోతున్నారు. విష్ణుమూర్తి వరాహ స్వరూపాన్ని పట్టుకుని కిందకి తులుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇద్దరూ వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళేటప్పటికల్లా, అంటే కొంత దూరం అంటే అర్థం ఏమిటి? కల్పంలో సగకల్పం అయ్యేటప్పటికి, అంటే ఎన్నాళ్ళు? దాదాపుగా 1,00,000 సంవత్సరాలు ప్రయాణం చేశారట. చేసేటప్పటికి ఏమైంది? ఎక్కడ అంతం దొరకట్లేదు, ఆది దొరకట్లేదు. అంతం అంటే పైన, ఆది అంటే కింద, మొదలు మూలస్థానం దొరకట్లేదు. విష్ణుమూర్తి ఇంకా ఎంత వెతికినా ఇది దొరకదని ఒక చోట ప్రశాంతంగా కూర్చొని తపస్సు చేసుకుంటూ కూర్చున్నట్ట. బ్రహ్మగారు ఏం చేశారు? వెతుకుతున్నారు. ఆయనలో అహంకారం ఇబ్బంది పెట్టేస్తుంది. నేను వెతుకుతున్నాను, అన్నీ తెలిసినటువంటి వాడను నేను అనేటువంటి భావన లోపల ఉంది కదా. ఆ అన్నీ తెలిసినటువంటి వాడను, అయినా నాకే ఇంకా ఇది దొరకకుండా ఉంది, ఎలాగైనా సరే దీన్ని అంతు తేల్చాలి అనేటువంటి ఒక పట్టుదల. ఎంత తేలుద్దామన్నా అంతు చిక్కట్లేదు, అదో భావన, అహంకారం బాధపడుతుంది అక్కడ. ఆ బాధపడేటప్పటికి ఏమైంది? అహము దెబ్బతినేసి ఇప్పుడు ఏమనుకున్నాడు మనసులో? అయినా నేనే ఇన్నాళ్ల పాటు ప్రయాణం చేశా, ఇంతవరకు నాకేం కనపడలేదు కదా. కనపడిందని చెప్తే ఇప్పుడు విష్ణుమూర్తి ఏమైనా చేయొచ్చాడా? ఏం చేయట్లేదు. ఆయనకన్నా నేను అధిగుణ్ణి అనేటువంటి విషయాన్ని తెలియడం కోసం ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి నేను చూశాననేటువంటి విషయం చెప్తా. నాకు ఈ స్వరూపం ఏదైతే ఉందో దాని యొక్క అంతము తెలుసుకున్నాను అనేటువంటి విషయం చెప్పేస్తాను అనుకున్నాను. ఎప్పుడైతే ఆ భావన మనసులోకి వచ్చింది, ఇంకా చెప్పలా, అది రహస్యం. ఆ భావన మనసులోకి వచ్చిందో ఆ జ్యోతి స్ఫటికలింగం ఏదైతే ఉందో, ఆ జ్యోతి స్తంభం ఏదైతే ఉందో, అగ్నిస్తంభం ఏదైతే ఉందో అందులోంచి జ్యోతి వెడలగక్కబడుతుంది. ఆ జ్యోతి నిష్కళా స్వరూపం కదా, దానికి రూపం లేదు, కేవలం ఒక చైతన్య స్వరూపంగా, ఒక మండుతున్నటువంటి ఒక అగ్నిస్వరూపంగా కదలాడుతుంది. ఆ కదలాడుతూ ఉన్నటువంటి ఆ స్వరూపం పక్కన ఈయన ముందు కైలాసం నుంచి ఏ సగుణ రూపంగా వచ్చాడో ఆ రూపం ఇంకా పక్కన అక్కడ అలాగే ఉందిగా. ఆయన వెంటనే నవ్వొచ్చింది ఆయనకి. ఈయన మనసులో అబద్ధం చెప్దాం అనుకునేటప్పుడు కదా నవ్వొచ్చింది ఆయనకి. నవ్వొచ్చినప్పుడు ఏం చేశాడు? శిరస్సుని ఇలా తాటిస్తూ నవ్వేటప్పటికి ఏమైంది? ఆయన శిరస్సు మీద అంతకు ముందు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఒక భక్తుడు ప్రేమతో పెట్టినటువంటి పువ్వు ఒకటి ఉందట. దాన్ని మొగలి పువ్వు అంటాం మనం కదా. ఆ మొగలి పువ్వు ఒకటి పెట్టబడి ఉందిట. శివుడు ఇంత బ్రహ్మ అయి నాకు ఇంత జ్ఞానం ఉందని చెప్పబడుతూ ఆ జ్ఞానముచ్చే నేను అందరికన్నా అధికుందని చెప్పుకుంటున్నటువంటి ఈయన ఇప్పుడు నా గురించి అబద్ధం విష్ణువుతో చెప్పడానికి రెడీ అయిపోయాడు.
హాస్యాస్పదం అనేటువంటి విషయం తెలియగానే ఆయన నవ్వేటప్పటికి తలకాయ ఊపేటప్పటికి ఆ తల మీద పెట్టబడినటువంటి ఈ పుష్పము కాస్త రాలిందట. రాలి ఏం చేస్తుంది? ఆకాశంలో భ్రమిస్తోంది, కిందకి ఎప్పుడో పడాలి. ఈ బ్రహ్మగారు ఏ ఊర్ధ్వముఖ మండలం వైపుకైతే ప్రయాణం సాగిస్తున్నారో ఆయనకి ఈ భావన మనసులోకి వచ్చినటువంటి కొన్ని క్షణాల తర్వాత ఈ మొగలి పువ్వు పడుతూ ఉండేటువంటి స్థానంలో ఎగురుతూ కనపడింది. వెంటనే అడిగాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. వెంటనే ఆ పువ్వు చెప్పింది, అయ్యా శివుని యొక్క అలంకారంగా ఉన్నటువంటి దాన్నను, శివుడి నుంచి రాలి కిందకి పడుతున్నాను అంది. శివుడి నుంచి రాలి కింద పడుతున్నావు అంటే అర్థం ఏమిటి? శివుడి యొక్క స్వరూపాన్ని తెలిసినటువంటి దానము, శివుని యొక్క ఆది యందు ఇన్నాళ్ళు వసించిన దానము అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు నిన్ను చూశానంటే శివుడు ఆది కనబడినట్టే కదా, ఇప్పుడు నేను అబద్ధం చెప్పట్లేదు కదా అన్నాడు. అయ్యా శివుడి ఆది ఎలా కనపడింది? నేను పడి ఎంతో కాలమైంది, కొట్టుమిట్టాడుతూ ఎప్పుడు నాకు భూమి కనపడుతుందా స్వాంతన తీరుదామని ఎగురుతూ ఉన్నాను. ఆ ఎగిరేదాన్ని ఆపి నువ్వు శివుడి నుంచి వచ్చిన దానము కనుక నువ్వే ఆది అనేటువంటి విషయం, నువ్వే ప్రాతిపదిక అనేటువంటి విషయాన్ని నువ్వు చెప్పి దాంతో నన్ను అన్యమనస్కంగా ఒక రకంగా తప్పు భావన నాలోకి తెస్తున్నారు మీరు. నేను శివుడి యొక్క ఆదిని కాదు, శివుని యొక్క శిరస్సు మీద అలంకారంగా పెట్టబడినటువంటి దానిని మాత్రమే అంది. అయినా వెంటనే బ్రహ్మగారు అన్నారు, కరెక్టే నువ్వు అన్నది, బాగుంది, ఏదో పెద్దవాడిని, ఇంతకు మించి పైకి ప్రయాణం చేసే ఓపిక లేదు, సమయము లేదు. ఇంకొకరికి శివుడి యొక్క ఆది అంతమైనటువంటి స్థితిని నేను కనుక్కున్నాననే విషయం రూఢి చేయాల్సి ఉంది. దానివల్ల ఎవరికి నష్టం లేదుగా. ఇప్పుడు కనుక్కున్నానా కనుక్కోలేదా అనేటువంటి విషయం నేను చెప్పినా చెప్పకపోయినా అవతల వాళ్ళకి దీనివల్ల పెద్ద విషయం ఏమీ లేదు. కేవలం మా ఇద్దరిలో చూసొచ్చానన్నవాడు అధికుడు అవుతాడు, ఆడికన్నా నేను అధికం అవ్వాలి. వాడు యవ్వనవంతుడు, చిన్నవాడు అయినా సరే నన్ను కాదని హఠం చేస్తున్నటువంటి వాడు. అట్లాంటి వాడికి ఇప్పుడు నేను ఉన్నతుణ్ణి, వాడికన్నా శక్తి ఉన్నటువంటి వాడను, అన్నీ తెలిసినటువంటి వాడను అనేటువంటి విషయం మరి ఇంకొకసారి రూఢి చేయాలి కనుక నేను అన్న చోట నువ్వు తలకాయ ఊపు చాలు. ఎలాగూ ఊగుతున్నావుగా, ఊగుతోవడం అంటే ఆకాశంలో మొగలి పువ్వుని ఎప్పుడైనా ఇలా 3 పాయలుగా 4 పాయలుగా విడదీసినటువంటి పేపర్ని పైనుంచి వదిలేయండి, ఎలా తిరుగుతుంది? తనలో తను తిరిగిపోతూ ఇలా డోలాయమానంగా కింద పడుతూ ఉంటుంది. ఆ డోలాయమానంగా అంటే అర్థం ఏమిటి? తనకి తెలిసింది ఒకటి, కానీ ఆ తెలిసిన దాన్ని రూఢి చేసుకోవడానికి కావాల్సినటువంటి స్థిరత లేదు. ఆ స్థిరత లేకపోవడం మూలాన బయటకు ఒకటి అంటూ ఉంటుంది, కానీ లోపల తప్పు చేస్తున్నానని డోలాయమాన స్థితి ఉంటుంటుంది. అబద్ధం యొక్క అసలు స్వరూపం అది. ఆ మొగలి పువ్వు అబద్ధం యొక్క అసలు స్వరూపంగా కిందకి డోలాయమానంగా పడుతూ ఉంది. ఇప్పుడు బ్రహ్మగారితో పాటు సరే అది ఊపిందంగానే ఈయన వెంటనే ఏమన్నాడు, ఆ డోలాయమానంగా ఊగుతున్నటువంటి స్థితిని చూసి ఓకే నువ్వు ఓకే అనేసావు పద అన్నాడు. బుక్ చేసేసాడు మొగలి పువ్వు. చేసేసి కిందకి పద, మన ఇద్దరం విష్ణువు ఎక్కడున్నాడో అక్కడ దాకా ప్రయాణం చేద్దాం అన్నారు. ఇద్దరు కలిసి విష్ణుమూర్తి ఎక్కడున్నాడో అక్కడ దాకా మళ్ళీ ఇంకో కల్పన దాకా ప్రయాణం చేసి వచ్చారు. వచ్చేటప్పటికి ఏమైంది, అక్కడ విష్ణుమూర్తి కూర్చొని ప్రశాంతంగా తపస్సు చేస్తున్నాడు. ఏమయ్యా లేచావా, చూసేసావా, అయిందా, ఏమిటి ఇంత హాయిగా కూర్చున్నావు అన్నాడు. అయ్యా నేను కనుక్కోలేకపోతున్నాను, నా వల్ల కాదు. ఈ ఉన్నటువంటి జ్వాలాస్తంభం ఏదైతే ఉందో దీన్ని దాటి ఇది ఎక్కడుందో మూలం ఎత్తుకునేటువంటి శక్తి కానీ ఇది కానీ నాకు ఇంకా లేదు. దీన్ని ఆరాధించడం అనేటువంటి స్థానాన్ని పొందేశాను. ఇంకా ప్రశాంతంగా కూర్చొని దీన్ని ఆరాధిస్తూ కూర్చున్నాను. ఇంకంతకుమించి నాకు ఇంక కర్తవ్యం కనపడట్లేదు. మీకు దొరికిందా అన్నారు. ఓ దొరికింది. బ్రహ్మగారు వెంటనే చెప్పాడు, ఓ దొరికింది అన్నారు. ఇగో దానికి సాక్ష్యం ఎవరో తెలుసా? అప్పుడు నేను దొరికింది, ఇలా వెళ్ళాను, ఇంతకాలం ప్రయాణించాను, ఇలా కనపడింది, ఇంత తేజోమూర్తి, ఇంత ఆనందాన్ని కలిగించింది. ఈ మాటలేం లేవు. నీకేమన్నా దీనికి క్లారిటీ కావాలా, నేను చూశానని ఒక ఇది కావాలా నీకు? ఇగో పక్కనే మొగలిపోయి చూడు, దీనికి తెలిసి నేను చూశానని. అవునా కాదా? అది డోలాయమానంగా ఊగుతుంది. అని పాప నోటితో ఏం చెప్పలేదు, అవునని చెప్పలేదు, కాదని చెప్పలేదు, డోలాయమానంగా ఊగుతుందట. ఆ ఊగుతున్నటువంటి మొగలి పువ్వుని చూడని ఓ నిజమే అది చెప్తోంది. అంటే ఒకళ్ళు మనం చేసినటువంటి పనిని నిజమని చెబుతున్నారంటే అర్థం ఏమిటి? అది నిజమని అర్థం. ఇంకా దాన్ని మళ్ళీ ప్రశ్నించడానికి అవకాశం లేదు. విష్ణుమూర్తి వెంటనే అయితే మీరు సాధించారు అనేటువంటి మాట నోట్లోంచి రావాలి. ఆ నోట్లోంచి వచ్చే లోపలమైంది ఒక మహోగ్రస్తమైనటువంటి జ్వాల మళ్ళీ భూమిలోంచి, ఎక్కడ ఉన్నారో వీళ్ళు భూమిలో అని చెప్పడానికి అవకాశం లేదు, మొత్తం భూమికి ఆకాశానికి మొత్తం ఈ 14 లోకాలకి, ఆ 14 లోకాల మధ్యలో వీళ్ళు ఎక్కడున్నారో తర్వాత విషయం. ఆ ఉన్నటువంటి చోట మళ్ళీ మహోగ్రమైనటువంటి జ్వాల ఆవిష్కృతమైంది. ఆవిష్కృతమైనటువంటి జ్వాలలోంచి మహేశ్వరుడు అనేటువంటి రూపం విశేషంగా అక్కడ కనపడింది. ఆ కనబడినటువంటి విశ్వేశ్వరుడు ఏం చేశాడు? వెంటనే మొగలి పువ్వు వైపు, బ్రహ్మగారి వైపు, ఇద్దరి వైపు చాలా తీక్షణమైనటువంటి చూపులతో ఈ ఆజ్ఞాచక్రాన్ని ముడిచి చూశాడట. ఆజ్ఞాచక్రాన్ని ముడిచి చూడడం అంటే అర్థం ఏమిటి? అవతల మనిషికి మన వల్ల ఖేదము కలిగింది అని అర్థం.
చెయ్యక్కర్లేనటువంటి చేయకూడనటువంటి దోషాన్ని అవతల వారి పట్ల చేశాము. ఇది కోపము కాదు సుమా, గుర్తుపెట్టుకోండి.